వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న ఒంటరి మహిళకు ఏపీ కళింగ సంక్షేమ సేవా సంఘం అండగా నిలిచింది. ఆమె కష్టాన్ని చూసి చలించి రాష్ట్ర అధ్యక్షులు వెంకటరమణ చొరవతో 30,000 రూపాయల నగదును చెక్ రూపంలో ఆమెకు బుధవారం ఉదయం శ్రీకాకుళం నగరంలోని క్యాన్సర్ బాధితురాలు అయిన సత్యవతికి ఆమె ఇంటి వద్ద అందజేయడంతో పాటు ఆమెకు మరో 5,000 రూపాయల విలువ కలిగిన పౌష్టిక ఆహారాన్ని సంఘం సభ్యులు అందించి తమ పెద్ద మనసును చాటుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సిపాన వెంకటరమణ మాట్లాడుతూ కళామ తల్లి ముద్దుబిడ్డగా చిన్నతనం నుండి ఎదిగి ఎవరూ లేని అనాథగా బతుకుతున్న ప్రముఖ స్టేజ్ ఆర్టిస్ట్ పైడి సత్యవతి ఆరోగ్య పరిస్థితి ఎస్ఆర్ మీడియా ద్వారా తెలుసుకుని నేడు ఆమెకు 30,000 రూపాయలు అందచేయడంతో పాటు 5,000 రూపాయల విలువ కలిగిన పౌష్టిక ఆహారాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. ఒంటరి మహిళగా ఉన్న ఈమె జీవనాభివృద్ధికి ఉపాధికి గొంతు క్యాన్సర్ రూపంలో మహమ్మారి రావడం బాధాకరమైన విషయమన్నారు. రెండవసారి ఆమెకు ఈ గొంతు క్యాన్సర్ రావడంతో ఎటువంటి ఉపాధికి వెళ్లలేని పరిస్థితి ఉందని తెలిపారు. సమాజంలో ఉన్న ఎంతో మంది మహానుభావులు పెద్ద మనసుతో నగదు, పౌష్టిక ఆహారం, మెడిసిన్ వంటివి అందజేసి ఆమెను ఆదుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సంపతిరావు సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి చింతాడ వరాహకృష్ణ, రాష్ట్ర యువజన అధ్యక్షుడు పొందూరు ఉమామహేశ్వరరావు, శ్రీకాకుళం జిల్లా యూత్ అధ్యక్షులు పప్పల వేణుమాధవ్, జిల్లా యువజన కార్యదర్శి బెండి నారాయణరావు, మీడియా ప్రతినిధి సిపాన రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పేరు సత్యవతి అండి. నేను కింతల అమ్మాయిని. నేను పుట్టిన తర్వాత 3 ఏళ్ళప్పుడు మా నాన్నగారు చనిపోయారు. ఆ తర్వాత మా అమ్మగారు నన్ను విడిచిపెట్టిపోయారు. నాకు తల్లిదండ్రులు ఎవరూ లేరు. నేను సింగిల్ ఒంటరి మహిళగా బతుకుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతము ఒంటరి మహిళ పెన్షన్ కూడా ఈ ఇయర్ నాకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అలాగే నేను ఈ బాధతో ప్రోగ్రామ్స్ కూడా ఆడలేకపోతున్నాను. చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న హీరోయిన్ని. కందుకూరి వీరేశలింగం విశిష్ట పురస్కారాన్ని కూడా అందుకున్నాను. ఒక అవార్డు కూడా తీసుకున్నాను. అయితే నాకు క్యాన్సర్ వచ్చింది. అది కూడా ఎక్కడో అయితే బాగున్ను గొంతు క్యాన్సర్ వచ్చింది. ఏ గొంతుతో అయితే నేను బతుకుతున్నానో ఆ గొంతు మీదే నాకు ప్రాబ్లం వచ్చింది. దానివల్ల నేను ప్రోగ్రామ్స్ చేయలేకపోతున్నాను. గొంతు తగ్గిపోయింది. అలాగే గ్లామర్ కూడా ఆర్టిస్ట్గా ఉండేటప్పుడు గ్లామర్ బాగోవాలి. ఈ మందుల వల్ల, ఈ కరెంటు వల్ల గ్లామర్ కూడా కొంచెం పోయింది. అలాగే నాకు ఎవరు బుక్ చేయడం మానేశారు. ఈ విధంగా నేను ఇబ్బంది పడ్డాను. అలాగే కుమిలిపోయి ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటున్నాను. డాక్టర్ గారికి చెప్పాను, ఒక్క ప్రోగ్రాంకైనా చిన్న చిన్న ప్రోగ్రాంలకైనా వెళ్ళొచ్చా సార్ అని అడిగాను. అడిగితే మీరు ఇంకా ప్రోగ్రాంకి పనికిరారు, నైట్ నిద్ర లేకపోతే మార్నింగ్ మీకు ఇబ్బంది, ఇది మామూలు జబ్బు ఏం కాదు క్యాన్సర్. తర్వాత నాకు 2 times వచ్చింది. ఫస్ట్ వచ్చింది, మళ్ళీ సెకండ్ వచ్చింది. అందుకు మరి మీరు పనికిరారు, ఇంకా ఏదో ఇంకొక పని పగలు చిన్న చిన్న పనులు చేసుకొని మీరు బతకొచ్చు, కానీ ఎండ తగలకూడదు, రాత్రి నైట్ నిద్ర ఉండకూడదని చెప్పారనమాట. ఆ 2 ఉండకుండా నువ్వు ఈ 9 లోపు ఏదైనా పని చేసుకోవచ్చు అని చెప్పారనమాట. అలాగే నేను వృద్ధులకి, ఒక ముసలి వాళ్ళకి, పిల్లలు ఎక్కడో ఉంటారు కదా, వాళ్ళకి వంట చేస్తున్నాను. ఇప్పుడు నేను వాళ్ళకి వంటలు చేస్తూ నేను బ్రతుకుతున్నాను ప్రస్తుతానికైతే. నా సమస్య అంటే ఇప్పుడు నాకు ఇంత ప్రాబ్లంలో నేను ఉన్నాను. నా సెల్లో ఎవరో ధర్మాత్ములు, నా క్యాస్ట్, మన వాళ్ళంతా మేము కాలింగులు, మా వాళ్ళ గ్రూపు కళింగ కమ్యూనిటీ అని పెట్టారు. అది చూశాను. నేను చూసి ఒక్కసారి ఎవరికైనా ఒక్క మెసేజ్ పెడితే ఎవరి మనసైనా కరుగుద్దేమో అని నోరు తెడిచి, ఇంకెవరికి నేను అడగకపోయినా మా వాళ్ళకి, మా కులం వాళ్ళకి, మా కళింగ కమ్యూనిటీ వాళ్ళకి, మా కమ్యూనిటీ ప్రెసిడెంట్ గారికి, వాళ్ళకి వేడుకుంటాను నా పరిస్థితి ఇదని అని చెప్పడం జరిగింది. నేను ఫోన్ చేశాను, సార్కి ఫోన్ చేసి చెప్పాను. చెప్పగానే అలాగేనమ్మా, మరి మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, సార్ పేరు నాకు సిపాన వెంకటరమణ గారు ఉన్నారు, వారికి నేను సంప్రదించి మీకు ఫోన్ చేస్తానమ్మా, ఎలాగైనా మిమ్మల్ని కలవడానికి మేము ప్రయత్నిస్తాము, పర్వాలేదమ్మా, మీరు బాధపడకండి, ధైర్యంగా ఉండండి, మేమున్నాము,
నీకెవరు లేకపోయినా ఎప్పుడైనా మేమున్నామని అతను నాకు భరోసా ఇచ్చారు. దాంతో నేను కొంచెం ఊపిరి పీల్చుకున్నాను. ఈరోజు మన వాళ్ళంతా వచ్చి, అంటే నా వాళ్ళంతా వచ్చి నాకు ఇలా ఆదుకోవడం, ఇలాగే ఈ చెక్ రూపంగా 30,000 రూపాయలు నాకు ఇవ్వడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. నేను ఆనందం కంటే మీరు వచ్చారనే ఆనందం నాకు గొప్పగా ఉంది. నాకు అంటే ఇంకో 10 ఇయర్స్ ఉంటావో లేదో అన్నారు డాక్టర్ గారు, కానీ నేను ఇంకా ఉంటాను అనే ధైర్యం నాకు ఈరోజు వచ్చింది. ఆపదంటే ఆదుకునేవారు నా వాళ్ళంతా ఉన్నారని నాకు చాలా ధైర్యం వచ్చింది. ఇంతకంటే ఇంకా నా స్థితిలో ఎవరు ఉండరు సార్. తల్లిదండ్రులు లేరు, ఒంటరి దాన్ని, ఎవరు భర్త పిల్లలు ఎవరు నాకు ముందుకు ఎవరు రాలేదు మ్యారేజ్ చేసుకోవడానికి, ఎవరు లేరు కదని. అలా అనుకోకమ్మా, మేము మీ అంట కంపల్సరీగా ఉంటాము. ఈ రోజనే కాదు, ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మా స్టేట్ ఆంధ్రప్రదేశ్ మన కళింగ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. అయితే నాకు ఈ విషయము మన కమిటీ సభ్యులు చెప్పడం జరిగింది. ఇలా పలానా మన కమ్యూనిటీకి సంబంధించిన ఒక ఒంటరి మహిళ గొంతు క్యాన్సర్తో బాధపడుతుంది, ఆమెకి ఎవరూ లేరు, మనం ఏదో రకంగా ఆమెకి హెల్ప్ చేయాలని చెప్పడం జరిగింది. సరే నేను దానిపై స్పందించి మన స్టేట్ కమిటీ జాయింట్ సెక్రటరీ, ఒక స్టేట్ సెక్రటరీ ఇద్దరిని వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. అమ్మాయి పొజిషన్ ఏంటి, ఏ పరిస్థితిలో ఉన్నది, ఏంటి విషయాలు ఒకసారి మీరు స్వయంగా వెళ్ళి తెలుసుకొని రండి అని వారిద్దరిని పంపడం జరిగింది. వారు కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఆమె ఏమైతే నాకు ఫోన్లో చెప్పిందో ఆ విధంగా చెప్పారు. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది, గొంతు క్యాన్సర్తో బాధపడుతుంది, ఎటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వలేకపోతుంది. డాక్టర్స్ కొన్ని అంటే పాలు, గుడ్లు, కొన్ని ఫ్రూట్స్, బలమైనటువంటి ఆహారం తీసుకోమని చెప్పారు. నాకు అంత స్తోమత లేదు, మెడిసిన్ కొనడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. మన ఒక కమ్యూనిటీని ఒక ఆడపడుచు ఎవరు దిక్కులేని విధంగా ఉన్నాననగానే నా మనసు తరుక్కుపోయి కమ్యూనిటీ సభ్యులందరూ, కమిటీ సభ్యులు చాలా వరకు స్పందించి ఓ 30,000 రూపాయలు హెల్ప్ చేశారు. దాన్ని మనం చెక్ రూపాన్ని ఆమెకి అందించడం జరిగింది. అదేవిధంగా మనం అసోసియేషన్ నుండి ఒక 5,000 రూపాయలు ఇస్తామని ముందుగా మనం వాగ్దానం చేసిన విధంగా దాంతో కొన్ని ఫ్రూట్స్ అవి కొని ఆమెకి అందజేయడం జరిగింది. బాదం జీడిపప్పు అయితేమి, పౌష్టికాహారాలు జీడిపప్పు, ఖర్జూరము, తర్వాత యాపిల్, బత్తాయి, గుడ్లు, ఓ 3 ట్రేలు ఎగ్స్ కూడా, ఇవన్నీ కొంత పౌష్టికాహారం ఆమెకి ఆహార నిమిత్తం అందజేయడం జరిగింది. ఆమెకి మన కళింగ అసోసియేషన్ మీకు ఎప్పుడు అండగా ఉంటుందమ్మా, మీరు ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చి ఈరోజు ఆమెకి స్వయంగా కలిసి ఈ చెక్కును, ఈ పౌష్టికాహారము అందజేసాము. మన ఆంధ్రప్రదేశ్ కళింగ సంక్షేమ సేవా సంఘం కమిటీ సభ్యులు, అలాగే మన ఒక కళింగ ఒంటరి మహిళ క్యాన్సర్తో బాధపడుతుందని ప్రతి ఒక్కరూ నా వంతు బాధ్యతగా అని ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆర్థిక సహాయం చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం నాకు హాజరైనటువంటి మన కళింగ కమ్యూనిటీ సభ్యులైతేమి, కళింగ అసోసియేషన్ కమిటీ సభ్యులైతేమి వారందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత